కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలోని పరేడ్ మైదానంలో 62వ హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా సాయుధ హోంగార్డుల ప్లటూన్ల నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పరేడ్ పరిశీలన వాహనంపై వెళ్లి ప్లటూన్లను పరిశీలించారు. బెలూన్లు, కపోతాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీసులతో సమానంగా హోంగార్డులు శాంతి భద్రతల పరిరక్షణలో మంచి సేవలు అందిస్తున్నారన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరిస్తామన్నారు. సమస్యలుంటే జిల్లా ఎస్పీకి నేరుగా కలిసి విన్నవించవచ్చన్నారు. హోంగార్డుల సమస్యల పట్ల జిల్లా పోలీసు యంత్రాంగం తరపున జిల్లా ఎస్పీగా తన వంతుగా కృషి చేస్తామన్నారు. క్రమశిక్షణతో మెలుగుతూ పోలీసు శాఖ ప్రతిష్ఠ పెంచేలా సమిష్టిగా విధులు నిర్వహించాలన్నారు. హోంగార్డ్ కమాండెంట్ సదరన్ రీజియన్ ఎం మహేష్ కుమార్ మాట్లాడుతూ హోంగార్డు వ్యవస్థ పోలీసు శాఖలో కీలకంగా మారిందన్నారు. పోలీసు శాఖతో పాటు ఇతర శాఖలలో కూడా హోంగార్డులు మంచి విధులు నిర్వహిస్తున్నారన్నారు. విధులలో సహజ మరణం లేదా రోడ్డు ప్రమాదంలో మరణిస్తే రూ.5 లక్షలు జీవిత బీమా వచ్చే విధంగా ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందన్నారు. అనంతరం 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్ లలో మంచి మార్కులు సాధించిన 6 మంది హోంగార్డుల పిల్లలకు మెరిట్ స్కాలర్షిప్స్ అందజేశారు. లాంగ్ జంప్, షాట్ పుట్, 100 మీటర్స్ క్రీడల పోటీలలో గెలుపొందిన హోంగార్డ్స్ విజేతలకు జిల్లా ఎస్పీ బహుమతులు ప్రదానం చేశారు. వివిధ కేసులలో బందోబస్తు విధులలో ప్రతిభ కనబరిచిన 33 మంది హోంగార్డులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ధోని యూనిట్ కి చెందిన హోంగార్డు రాఘవులు, పత్తికొండ యూనిట్ కు చెందిన హోంగార్డు కి కృష్ణ, కర్నూలు యూనిట్ కు చెందిన హోంగార్డు విజయకుమారిలు పదవీ విరమణ పొందారు. జిల్లా ఎస్పీ శాలువ, పూలమాలతో సన్మానించారు. విధుల్లో చైతన్యపరిచే పాటలు పాడి హోంగార్డు ఆర్ శ్యాముల్ అందరినీ అలరించారు. హోంగార్డు సిబ్బందికి, కుటుంబ సభ్యులకు జిల్లా ఎస్పీ భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు హోంగార్డ్ కమాండెంట్ సదరన్ రీజియన్ ఎం మహేష్ కుమార్, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా, ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, కర్నూల్ డీఎస్పీ బాబు ప్రసాద్, ఏఆర్ డీఎస్పీ భాస్కరరావు, హోంగార్డ్ డీఎస్పీ ప్రసాద్, పోలీసు వేల్పేట్ డాక్టర్ స్రవంతి, స్పెషల్ బ్రాంచ్ సీఏ కేశవరెడ్డి, ఆర్ఐలు జావేద్, నారాయణ, సోమశేఖర్ నాయక్, ఆర్ఎస్ఐలు, పోలీస్, హోంగార్డ్స్ సిబ్బంది పాల్గొన్నారు.